ఫస్ట్ నుంచి వీడియోలో చెప్పలేదు వీళ్ళు బాగా అంటే అందరు కదా ఒక్కరు అన్నారు కానీ మనం అనుకున్నాం తను అనుకోవాలి కదా. నా పేరు మీద అంటే ఇంటికి నువ్వు పెద్దడు అంటే పేరు మీద పెట్టినావు మేము నొప్పిలేదు ఎంత ఆయన కష్టం ఎంత ఉందో నా మూని కష్టం కూడా అంతే ఉంది. వాటికి ఇంకా మేము ఇంట్లో ఉండకూడదు అనుకుంటే అమ్మి పాలెం కాదా ఎవరు నేను అదే అంటున్నా. అమ్మి అయినా సరే సరసగమి అంటే నా పేరు మీద ఉన్నది అమ్మినా నీకు ఎట్లిస్తానని అంటున్నాడు. మీరు అసలు మీదే లేదు ఏం లేదంటే మేము ఇప్పుడు 50లో పడుకోవాలి. మేడలకు నేను ఒక్క 10 పైసలు కూడా సంపాదించి పెట్టానంటే 10 పైసలు కూడా మా పేరు మీద ఏమీ లేదు. ఇప్పుడు అంత కష్టపడి ఎవరికో పెట్టినట్టు అవుతుంది మాది. నా చేతులతో నేనే చేశానండి. మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం రోడ్డు పాలు అయిపోయినాం. ఇక మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు కాదు కదా, ముందు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇంటికి పెద్దవాడైతే మాత్రం ఇక మొత్తం మానికేనా, మాకేముండదా. నేను నా పిల్లలు ఏమైపోవాలి ఒక్క నిమిషం కూడా ఏమో ఆలోచిస్తలేదు. లాస్ట్కు మొత్తం నాదే ఉంది, నా పేరు మీదనే ఉందంటే నేను నా పిల్లలు నా భార్య ఇప్పుడు రోడ్డు మీద అయిపోవాల్సిందే. మాకు ఏం దిక్కులేదు. రూపాయి కూడా పెట్టుకుని చేసుకున్నదే ఈ ఇల్లంతా. మొత్తం నీ పేరు మీద ఉన్నదంటే నమ్మి ఇంటి పెద్దని నీ పేరు మీద పెట్టినాము. మమ్మల్ని ఇప్పుడు ఏం లేకుండా చేసినాము. ఇక మాకు ఇక ఏం ఏడ బతకాలండి, ఏడికి పోయి ఉండాలి. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే మేము ఏడికి పోవాలా? ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. ఇంట్లోంచి మేము వెళ్ళిపోయేదాకా ఇంట్లోకి రాడంట. మాకేం అర్థమైతే లేదు. మీ సాక్షిగా మీకు తెలియదా? మేము ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాం కదా, ప్రతి రూపాయి కూడా కలిసే పెట్టుకున్నాం కదా. ప్రతి రూపాయిలో అన్న నీది అన్న నాదని ఎప్పుడన్నా అన్నానా? మొత్తం అందరితో ఒకటే అనుకున్నాను కదా. ఒకరి పేరు మీద పెట్టుకొని ఇప్పుడు ఒకరి పేరు మీద ఏం లేకపోతే నా పిల్లలు నేనేం కావాలి? రోడ్డు మీద అడక తినాలా? మాకు మొత్తం పిచ్చెక్కినట్టు అవుతుంది. మీరు ఇంట్లో నుంచి పోండి అంటే ఇల్లు నా పేరు మీద ఉన్నదంటే మేము ఏడికి పోయి ఎట్లా బతుకుతాము? ఇంట్లో నుంచి బయటికి పోమంటే అని ఎంత బాగా అంటున్నారు. అసలు తిండి నిద్ర లేకుండా ఎన్ని రోజులు కష్టపడి మేము ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు. మా పేరు మీద ఒక్క రూపాయి కూడా లేదు. మేము ఒక్క రూపాయి కూడా జల్సా చేయలేదు. మొత్తం నీ పేరు మీద ఉన్నందుకు మొత్తం మమ్మల్ని ఇప్పుడు రోడ్డు మీద చేస్తే మేము ఎట్లా బతకాలా? మాకు బాగా టెన్షన్ అవుతుందండి. నమ్మినోడు ఇంత మోసం చేస్తే మేము అయితే ఇది తట్టుకోలేకపోతున్నాము. 3 పిల్లలు, మేము ఎట్టబోయి బతకాలా, ఏడ బతకాలా? ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నువ్వు చూసుకో అంటే అవును ఇంట్లో నాకు బాగా లేదా అంటే నా పేరు లేకపోతే నా బాగా లేదా? మాది మాకు రాసి ఇవ్వంటే మాత్రం నేను లేదంటున్నా. మేము ఫస్ట్ నుంచి వీడియోలో చెప్పలేదు వీళ్ళు బాగా అంటే అందరు కదా ఒక్కరు అన్నారు కానీ మనం అనుకున్నాం తను అనుకోవాలి కదా. నా పేరు మీద అంటే ఇంటికి నువ్వు పెద్దడు అంటే పేరు మీద పెట్టినావు మేము నొప్పిలేదు ఎంత ఈ అమ్మాయి బతకడక్కడే ఓడం పేరండి. నమ్మని నమ్మకూడదు మనుషుల్ని. మస్తు హింసిస్తున్నాను నేను నా పిల్లలు ఏడుకన్నా పోయి సార్. ఇప్పుడు మేము నువ్వు పెద్దడు అయితే ఇల్లు నీ పేరు మీద రాత్రికి మాకేం సంబంధం లేదా? నేను నా భార్య పిల్లలు ఏడి పోవాలి? మస్తు టెన్షన్ అవుతుందండి. ఏడికి పోమంటే ఎట్లా పోతాను చెప్పండి? మాకేం అర్థమవుతలేదు. ఒక చిన్న చితక మాటలకు ఏదైనా మనసు పరదలు వస్తే నా పెళ్ళి కాకుండా ఉండడానికి కారణం మీరుంటే నా పెళ్ళి కాదు అని అంటే ఇది నీ పెళ్లి కోసం వచ్చిందా? మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి పథకం ప్రకారం పంపించాల్సి వచ్చిందా? పెద్ద మనుషులు కూడా అదే చెప్తున్నారు. ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే కదా. లీగల్గా అయినా కూడా మీరు ఏడికి పోయినా కూడా లీగల్గా ఏడికి పోయినా కూడా నీదే చెప్తాదంటే నువ్వు మా ఓడి సరే మనస్ఫూర్తిగా చెల్లుతుంది. అది ఎంత కష్టపడి మేము పిల్లలను తిండి నిద్ర లేకుండా మేము చేసుకునేదంతా ఇప్పుడు పేరు మీద ఉందని తనకు పోతుందంటే మేము ఎంత బాధపడాలి? కాదండి, నా పేరు మీద రాసుకొని నేను ఇంట్లోంచి గెంటెత్తే ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పెద్దోడు కదా, ఇంట్లో ఉండాలని అంటారు కదా. ఇప్పుడు మాత్రము ఆయన పేరు మీదనే ఉంది. మీరు ఆయన చెప్పినట్టు వినాలా లేకపోతే ఇంట్లోంచి పోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎన్ని రోజులున్నా మాది ఇక్కడ ఆయన చేతి కింద బతకన్నట్టే అయిపోతుంది కదా. ఇద్దరికి సమభాగం అయితే ఉండాలి కదా. ఈ పిల్లలతోటి నాకు బాగా టెన్షన్ అవుతుందండి. వాళ్ళకి నేను ఏమి ఇవ్వలేకుంటున్నా. లాస్ట్కి ఇదే మొత్తం అపనిందలు నెత్తులు వేసుకోవడం తప్ప ఇంక ఏమీ లేదండి. నమ్మినాం అన్ని దొంగ ప్రేమలు దొంగ నటనలు అన్నీ అంతే. అవు కాదండి, మీకు నచ్చలేదు అన్నప్పుడు ఎవరి భాగం వాళ్ళు పంచుకోవాలి. అటు సైడ్ నువ్వు ఉండి ఇటు సైడ్ మేము ఉంటామంటే అది సరిపోతుంది కదా. ఇప్పుడు అంతా తన పేరు మీద చేసుకున్న తర్వాత నువ్వు ఇంట్లో నుంచి పోవాలా, ఇల్లు నా పేరు మీద ఉన్నదని గొడవ పెడితే మేము ఎక్కడికని పోతాము? ఎవరినైనా అప్రోచ్ అవుతాము? ఎంతమందిని కలిసినా అదే చెప్తున్నారు. ఇల్లు ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఇంట్లో ఉండండి, లేకపోతే మీరు పక్కకు పోయి వేరే సంసారం పెట్టండి అంటే మా పేరు మీద ఏమీ లేదు. చిల్లి కావలేదు. మేము ఇప్పుడు ఏడికి పోతాము?
మేము ఇప్పుడు ఏడికి పోతాము, మాకు ఏడికి పోయి బతకాలా, మాకు ఎవ్వరు లేరు కూడా, ఉన్నాడు ఒక్కడే అనుకుంటే ఒక్కడు కూడా ఇట్లా చేస్తే మేము ఎట్లా చేయాలి చెప్పండి. ఎవరు లేరని గట్టిగా మనం అంత నమ్మి కాదండి, మేము రూపాయి కూడబెట్టి నీకే ఇచ్చినాము, ఒక జల్సా చేయలేదు, ఏం చేయలేదు, అంతా నీ దగ్గరనే ఉంది ప్రజెంట్. మమ్మల్ని ఓ అంటే మేము పిల్లలు ఎట్లా దుక్కాలా, ఏడికి పోవాలి చెప్పండి. మాకు ఇది ఏం అర్థమైతలేదు, మాకు ఎట్లా బతకాలా, మాకు నెక్స్ట్ పొజిషన్ ఏంటిది, మాకు ఏం గచ్చేత్రం ఏంది, ఫ్యూచర్ ఏంది, మాకు ఏం అర్థమైతలేదు. మళ్ళీ వీడియోలో నువ్వు నా గురించి బ్యాడ్గా చెప్తే కూడా బాగుండదని అంటున్నాను. నేను ఏం బ్యాడ్గా చెప్తలేను, మాకు కూడా ఇంట్లో బాగా ఉంది, మేము కూడా ఇంట్లో ఉంటామని అంటున్నాము. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని పెద్ద మనుషులతో చెప్తుంటే ఇల్లు మా పేరు మీద లేదంటే నీ పేరు మీద ఉందంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ రోజు నువ్వు ఎట్లా రాయించుకున్నావు అని, ఆ రోజు ఎవరి పేరు మీద ఉన్నావు ఒకటి అన్నాడు కదా, లేకపోతే ఆ రోజు నేను నా భార్య పేరు మీద రాయించుకునేటోళ్ళం. మనకు ఎన్నిసార్లు నేను గొడవ పడినా వద్దు, ఒకటన్నా నీ పేరు మీద రాపించుకో, ఒకటన్నా నీ పేరు మీద రాపించుకో అంటే వద్దు, ఇంట్లో మనకు పెద్దోడు, మనకు అన్ని చేస్తాడు, ఏం చేసినాడు, ముంచినాడు. ఇప్పుడు ఏడికి పోయి బతుకుతాం, కొన్ని పిల్లలు పెట్టుకొని మేము ఏడికి పోయి బతకాలండి, మాకేం అర్థమవుతలేదు, మాకు ఏడికి పోవాలో తెలియదు. ఎడికన్నా పోయినా కూడా మొత్తం నమ్మి చేతిలో పెట్టాను, నమ్మి చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేము ఏం చేయాలని అంటున్నారు. ఎంత పెద్ద మనుషులను కలిసినా, ఎంత పెద్దోళ్ళని కలిసినా కూడా మా దగ్గరికి రావద్దు, మీరు పరిష్కరించుకోండి, ఎందుకనంటే ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉంది కాబట్టి అంటున్నారు. ఆయనను మాట్లాడితేనేమో ఏం మాట్లాడే పరిస్థితిలోనే లేడు, ఎందుకంటే అంత పైన ఉన్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడతలేడు. ఎందుకంటే మేము ప్రాధాన్యపడుతున్నామని అంత చేయొచ్చు, అన్న అని ప్రతి వీడియోలో చెప్పిన, ఇంటికి పెద్దోడు, నాయన లెక్క అని చేసిన, ఇట్లాంటిది మాత్రం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఒకరిద్దరు చెప్పినా కూడా అట్లా చేయడు, తనకేం లేదు, తను ఏం చేసినా మా కోసమే చేస్తాడని చెప్పినా నేను. ఇది కూడా మా కోసమే చేస్తున్నాడు, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చేస్తుంటే మేము ఏడికి పోవాలా, మాకు టైం ఇచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి పోమండి, మేము ఏడికి పోయి బతకాలా, మేము సావాలి ఇక మేము ఏడికి పోవాలండి. ఇల్లు నీ పేరు మీద లేదండి, నేనేం కష్టం చేయలేదా, నేను ప్రతి వీడియోలో మా అన్న అని ఎత్తుకెత్తుకున్నాను. కానీ నేను ఎక్కడన్నా కించపరిచేటట్టు మాట్లాడినాను వీడియోలో. మాకు ఇంటికి పెద్దోడు, ఏది చేసినా మా అన్న చేస్తాడు, మాకు ప్రతి ఒక్కటి కూడా చూస్తాడు, మంచి చెడు చూస్తాడని చెప్పినాము. పెళ్లి గురించి కూడా 1,00,000 పోరాడినాము. ఎంత పోరాడినామంటే అంత పోరాడినాము, అన్ని నిందలు మాకేవన్నాయి, అంత మేమే ఇబ్బంది పడ్డాము. నిన్ను బాగా చూసుకున్నాము, నిన్ను ఒక తండ్రి లెక్క చూసుకుంటే నువ్వు మాకు ఇంత అన్యాయం చేస్తావా, మేము నీకు ఏం అన్యాయం చేసినామని, నేను నా పిల్లలు నా భార్య ఏడికి పోయి సావాలి. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఏడికి పోయి బతకాలా. ఇప్పుడు కూడా అంతే, మేము ఇంట్లో నుంచి పోతేనే వస్తాడంట, బయటనే కూర్చొని ఉన్నాడు. పెద్ద మనుషులు కూడా అదే అంటున్నారు, ముందు ఆడ సాల్వ్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఏందో సాల్వ్ చేసుకున్న తర్వాతనే మీరు ఒక పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది. ఇంట్లో లేకుండా అంత ఇష్టం లేనప్పుడు ఇప్పుడు తన కష్టం ఎంత ఉందో, ఆ యొక్క కష్టం ఎంత ఉందో నా మూని కష్టం కూడా అంతే ఉంది. వాటికి ఇంకా మేము ఇంట్లో ఉండకూడదు అనుకుంటే అమ్మి పాలేం కాదా, ఎవరు నేను అదే అంటున్నా. అమ్మి అయినా సరే సరసగా అంటే నా పేరు మీద ఉన్నది, అమ్మినా నీకు ఎట్లా ఇస్తానని అంటున్నాడు. పేరు ఉన్నంత మాత్రాన మాది కాకుండా నేను పోదు కదా, నేను నుంచి ఇంతవరకు తను కష్టపడ్డాను. నేను రిజిస్టర్ అప్పుడు కూడా నేను చెప్పిన, ఇద్దరి పేరు మీద ఉంచుకుందామా అని అన్నాడు. అని అంటే వద్దు, ఒకరి పేరు మీదనే ఉంచుకో, ఏమవుతుంది, ఎవరికున్నా ఒకటే కదా అని అనుకున్నా. లేకపోతే ఇద్దరి పేరు మీద రాయించుకునేటోని, నేను నాకు అంత తెలివి అంత దురుద్దేశం ఉంటే నా పేరు మీద రాయించుకునేటోని. ఇంత దౌర్జన్యం చేస్తాడు, ఇంత దారుణం చేస్తాడని మాత్రం నేను అనుకోలేదండి. నన్ను, నా పిల్లల్ని, నా భార్యని మొత్తం అన్యాయం చేసినాడు, రోడ్డు మీదకి లాగినాడు, మాకు జీవితం లేకుండా చేసినాడు, ఇంకొకసారి నమ్మకుండా చేసినాడు మమ్మల్ని. ఎడికి పోయి బతకాలండి, పిల్లల్ని తీసుకొని పోయి మేము ఎడికి పోవాలా, ఇంత ఇల్లు కట్టుకొని మేము ఇప్పుడు రోడ్డు పాలైనట్టుంది మా బతుకు. ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నామో మాకు తెలుసు. అది ఇప్పుడు మీరు అసలు మీదే లేదు ఏం లేదంటే మేము ఇప్పుడు 50లో పడి కావాలి. మేము ఫస్ట్ నుంచి కూడా వీడియోలు చేసింది మీకు తెలియదా అండి, ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెట్టాం, ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెట్టాం. అంత అయిపోయినాక ఇప్పుడు మాతో ఏం అవసరం లేదని అనుకుంటున్నాడు ఏమో, కానీ మమ్మల్ని అయితే ఇంట్లో నుంచి పోండి అంటున్నారు. చిన్న గొడవకే ఇట్లా చేస్తున్నాడు, ముందు ఎన్ని చేస్తాడో ఏమో, కానీ మాకైతే ఎంత భయం అవుతుంది అంటే అంత భయం అవుతుంది. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది. మేము ఇంట్లో నుంచి పోతే నా బిడ్డలకు నేను ఒక్క 10 పైసలు కూడా సంపాదించి పెట్టనంటే, 10 పైసలు కూడా మా పేరు మీద ఏమీ లేదు. ఇప్పుడు అంత కష్టపడి ఎవరికో పెట్టినట్టు అవుతుంది మాది.